ఆరోగ్యశ్రీలోకి నిమ్స్లో అందే ప్రతి సేవ కూడా ఆరోగ్యశ్రీలో అందించబడుతుంది అంటూ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది. ఇక్కడ కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచిత వైద్యం, పేద మధ్యతరగతి వర్గాల వారికి ప్రయోజనం చేకూరబోతుందన్నది ఇక్కడ మనకి వార్తా కథనంలో అర్థమవుతోంది. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి వాడకం దుర్వినియోగం మంత్రి ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ ఎల్ఓసి వాడకం చేసి దుర్వినియోగం పరిచిన విషయం మరి మంత్రి దామోదర్ దృష్టికి కూడా వెళ్ళిందట. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అంటే దీనికి సంబంధించిన వార్తా కథనం. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య సేవలు శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నది వార్తా కథనం. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవలుగా ఎంతో మేలు జరగనుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 10 లక్షల వరకు అన్ని రకాల వైద్య సేవలు కూడా నిమ్స్లో ఉచితంగా పొందే వెసులుబాటు కలగనుందంటూ వార్తా కథనం. ఇక నిమ్స్ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి గతంలో వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో అన్ని సర్వీసెస్ ఆరోగ్యశ్రీలోకి తెస్తూ దీనికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.